గుంతకల్లు పట్టణంలో విరివిగా మొక్కల పెంపకానికి చొరవ చూపుతూనే పార్కులను అభివృద్ధి చేసి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 56వ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాలనీలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంతకల్లు పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేందుకు గాను పార్కులను అభివృద్ధి చేసేందుకు, అలాగే పట్టణ వ్యాప్తంగా మొక్కల పెంపకం చేపట్టి నందనవనంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వరదల ధాటికి పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం వరదలు, వర్షాలు కురుస్తున్న ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన చర్యలకు అధికార యంత్రాంగాన్ని పురమాయించారన్నారు. బాధితులకు సత్వరం సహాయం అందేలా చొరవ చూపారన్నారు. జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ తమ ప్రియతమ నేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడని, పర్యావరణ పరిరక్షకుడని పేర్కొన్నారు. ఆయన అభివృద్ధులకు అనుగుణంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని హౌసింగ్ బోర్డు కాలనీలో పచ్చదనం, పర్యావరణాన్ని పెంపొందించే కార్యక్రమంలో ఈ విధంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పట్టణ ప్రజలు కూడా విరివిగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా ఆయన సోదరులు, గుంతకల్లు టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుత్తి టీడీపీ నేత, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, టీడీపీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పత్తి హిమబిందు, టీడీపీ లేఖర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, గుంతకల్లు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు బిఎస్ కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బండారు ఆనంద్, వాల్మీకి సాధికారత కమిటీ జిల్లా కార్యదర్శి తలారి మస్తానప్ప, ఏరూరు రాజు, బాలకృష్ణ, కాసాపురం బలిజ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, గుంతకల్లు బలిజ సంఘం పెద్దలు కోటేశ్వరరావు, బలిజ సంఘం యువ నాయకులు వంశీ, విజయ్, మోహన్, ఉదయ్, జనసేన నాయకులు బండి శేఖర్, పురుషోత్తం, పవర్ శేఖర్, పాండు కుమార్, రామకృష్ణ, అజయ్, ఆటో కృష్ణ, గాజుల రఘు, అంజి, కాసాపురం నంద, సుబ్బయ్య, నాగరాజు, ఆట రామకృష్ణ, సూరి, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు, అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపు. ఈరోజు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పిలుపు మేరకు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్దన్న గారు కూడా ఈరోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం పైన కూడా 1 కోటి మొక్కలతో ఈరోజు గ్రీనరీ ఉండాలా, అదేవిధంగా ప్రజలకు కూడా ఆ చెట్ల వల్ల ప్రాణవాయువు, అదేవిధంగా మంచి బాగుంటుంది. అదేవిధంగా చెట్లు ఉంటే వర్షాలు కూడా బాగా పండే ఇది ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మంచి ఉద్దేశంతో ఈ క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని ప్రవేశపెట్టడం చాలా అద్భుతమైన విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా వర్షాలు కూడా ఎక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతన్నులు కూడా బాగున్నారు. మన దగ్గర కొంచెం చాలా వరదలతో చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న తుఫాన్ బాధితులకు కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వారి కోసం ఆదుకునే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ కూడా చెప్పడం కూడా చాలా ఈరోజు సహకరించడం చాలా పెద్ద ఎత్తున పెద్ద పీట అని చెప్పచ్చు. ఈరోజు మరొకసారి మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికి కూడా, అదేవిధంగా పవన్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ గ్రీనరీ అనే దానికి, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మన ఏరియాలో హౌసింగ్ బోర్డులో పార్క్ని
డెవలప్ చేస్తారు? నేను మొన్ననే ఎంఈ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఒక సంవత్సరంలో 2 పార్కులు డెవలప్మెంట్ చేయడం జరిగితే బాగుంటుంది అన్నప్పుడు నేను అనుకున్నాను. అది ఈ రోజుతో స్టార్ట్ అయిందేమో అనుకుంటా. ఇది హౌసింగ్ బోర్డులో ఫస్ట్ పార్క్ ఇది డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికున్న ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటూ మన గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ రక్షకుడు, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమము మా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మా గుమ్మనూరు జయరాం గారు మున్సిపల్ సిబ్బంది కార్మికుల సహకారంతో అద్భుతంగా నిర్వహించాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి ప్రధాన కారణం ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కూడా. ఆయన అభిష్టం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ దేశీయ మొక్కల్ని నాటాలని దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యంగా దేశీయ మొక్కల్ని ఎందుకు నాటాలని అనుకున్నారు అంటే ఆయన కార్పస్ మొక్కల ద్వారా నిజంగా పర్యావరణం చాలా చెడిపోతుంది. ఏదో త్వరగా పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఈ మధ్య ఆ మొక్కలు నాటేటువంటి ప్యాషన్ గా అలవర్చుకున్నారు. కానీ దేశీయ మొక్కలు నాటడం వలన నిజంగా చాలా చాలా పర్యావరణ హితం కోరిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా రాగి, వేప, నేరేడు, ఇలాంటి మహావృక్షాలు వందల వేల సంవత్సరాలు బతుకుతూ పర్యావరణం అద్భుతంగా ఉండడానికి సహకరిస్తుందన్నమాట. ఏదేమైనా మా నాయకుడు చెప్పింది ఒకటే ఒక గొప్ప మాట. ఒక ప్రభుత్వము 5 సంవత్సరాలు ఉంటుంది, ఒక మనిషి సగటు జీవిత కాలం 67 సంవత్సరాలు. కానీ చెట్లు మాత్రము కొన్ని వందల వేల సంవత్సరాలు ఉంటూ పర్యావరణం హితం కొడుతూ మనందరికీ మంచి చేస్తుంది. కాబట్టి గౌరవ మిత్రులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి సారథ్యంలో సుమారు కంటే ఈ వనోత్సవం ఈ 4 రోజులు జరుగుతుంది. ఇది కొన్ని కోటి మొక్కల పైగా నాటాలని. ముఖ్యంగా ఇరు నాయకులు దృఢ నిశ్చయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉంది. ఖచ్చితంగా అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ దృఢ నిశ్చయంతో 50% టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఖచ్చితంగా 50% పచ్చదనాన్ని గ్రీన్ ఆంధ్రానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ కార్యక్రమము ఈ 4 రోజులు కొనసాగిస్తూ ఖచ్చితంగా పర్యావరణ హితం కొడుతూ ముందుకెళ్తాం. ఏదేమైనా మా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మా నాయకుడు, మా ఎన్డీఏ కూటమి నాయకుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి సారథ్యంలో 3 మండలాలు, పట్టణాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రీనరీ పెంచుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తూ ముఖ్యంగా పర్యావరణ ప్రేమికుల్ని అభ్యర్థిస్తున్నాం. మీ సహకారంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, మా జనసేన కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. జై జనసేన, జై హింద్.